కొట్టలే హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో అయితే హీరో అదరగొట్టిండు. చాలా చాలా బాగుంది. ఒక మంచి కంటెంట్ సినిమా. చాలామంది చూడాలి ఈ కంటెంట్, ఎందుకంటే చూడాల్సిన సినిమా. కొత్త కంటెంట్ తోటి ముందుకు వచ్చిళ్ళు. సినిమా చాలా బాగుంది, అందరు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ అంటే బోర్ అనేది రాదు. ఇంకోటి ఏంటంటే కొత్త కంటెంట్ చెప్పిండు సినిమాలో. కాదు, జనరల్లీ అంటే కొంచెం చిన్న సినిమాలకి ఏంటంటే పబ్లిసిటీ అలా అంతా ఉండదు. ఇప్పుడు ఈ మూవీ అంటే మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి అంటే జనాలకి రీచ్ అవ్వడానికి మీరేం చెప్తారు సినిమా గురించి? సినిమా జనాలకు రీచ్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు చూడాలి. ఫస్ట్ యూత్ చూడాలి. యూత్ చూడాల్సిన మూవీ. ఒక కొత్త కంటెంట్ తోటి ముందుకు వచ్చింది కాబట్టి యూత్ అందరికీ అసలు కొన్ని విషయాలు అర్థం కావాలి. అది సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి అందరు సినిమా చూడాలి. సినిమాకి పబ్లిసిటీ మౌత్ టాక్. ఎందుకంటే ఎవరైతే ఇండిపెండెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి వచ్చి ఈ సినిమా చూస్తే కంపల్సరీ ఇది చాలా మందికి రీచ్ అవుతుంది. కాబట్టి మీరు సపరేట్గా చెప్పండి. ఇండిపెండెంట్ ఉమెన్కి కనెక్ట్ అయ్యే ఈ సినిమాని తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే తప్పకుండా కనెక్ట్ అవుతారు. సెకండ్ హాఫ్లో డైలాగ్స్ పిచ్చి పిక్స్. మహాలక్ష్మి, మార్కెట్ మహాలక్ష్మి మజాకులాడితే మంచిగా ఉండదు. చల్ చాలా ఇష్టపడి చేసుకున్నాడు ఆ బాబు. మా స్టోరీ బాగుంది. ఎక్కడున్నా సరే అమ్మా నాన్నల ప్రేమ ఎంత దూరం వెళ్ళినా సరే బాగుంది అన్నది చాలా నచ్చిందండి. బాగుంది, కామెడీ కూడా బాగుంది, సూపర్ ఉందండి. లవ్ స్టోరీ ఉంది, మళ్ళీ ఫ్యామిలీ పరంగా ఉంది, అన్ని రకాలుగా కూడా బాగుంది. అందరూ చూడొచ్చు, బాగుందండి. మార్కెట్ మహాలక్ష్మి బ్రో బాగుంది సినిమా. లవ్ స్టోరీ, కామెడీ ఉంది. ముక్కు అవినాష్ యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్, డైరెక్షన్ బాగుంది. సినిమా బాగుంది. ఒకసారి అందరు వచ్చి చూడండి. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఎలా ఉంది అంటే 2 hours సినిమా మొత్తం ఎలా అనిపించింది? కామెడీ కానీ అంటే బోర్ అనిపించలేదు. మనకి కామెడీ ఉంది, హీరో యాక్టింగ్ బాగుంటుంది. నీకు ఈ సినిమాలో ఏం కావాలో అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.